హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు రేపు థర్స్డే మార్కెట్ ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి, చెప్పబోతున్నాను. యాక్చువల్గా అందరూ ఏంటి అంటే థర్స్డే మార్కెట్ ఇక న్యూట్రల్గా మామూలుగా ఉంటుందేమో అనుకుంటున్నారు. బట్ నిన్న మొన్న మార్కెట్ పెరిగింది, ఇన్ని రోజులు మార్కెట్ పడింది కదా, ఇక మార్కెట్ పెరిగింది మళ్ళీ బౌన్స్ అవుతుందేమో అని చాలామంది ఆశతో ఉన్నారండి. అది జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే విత్ రీజన్ కూడా మీకు చెప్తాను. ఈరోజు నిన్నటి దాకా ట్రంప్ గారు ఏంటి అంటే ఇజ్రాయిల్కి ఇరాన్కి వార్ జరుగుతుంటే ఆయన దగ్గరుండి వార్ని ఆపండి అని చెప్పేశారు. బట్ ఈరోజు వెడ్నెస్డే వెడ్నెస్డే ఇరాన్ పైన యుఎస్ వాళ్ళు బీభత్సమైన దాడులు చేశారండి. డైరెక్ట్గా యుద్ధం ఆపండి అని చెప్పిన ట్రంప్ గారే అటాక్ చేశారు. సో మరి ఈ అటాక్ వల్ల మార్కెట్లు మళ్ళీ బేరిష్ అయ్యే అవకాశం ఉందా అంటే ఉందనే స్టాండర్డ్గా చెప్పవచ్చు. ఎందుకో రీజన్స్ కూడా క్లియర్గా చెప్తాను చూడండి. సో మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్తే, సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుండి వీళ్ళ అబౌవ్ 1 మంత్ నుండి యుద్ధం జరుగుతూ ఉంది. ఫస్ట్ యుఎస్కి ఇరాన్కి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత గత కొన్ని రోజులకి ఏంటి అంటే వీళ్ళు మధ్య మీడియేటర్స్ ద్వారా పాకిస్తాన్ అయితే ఏంటి, సౌదీ వాళ్ళు అయితే ఏంటి, వీళ్ళ మధ్యలో మీడియేటర్స్గా ఉండి దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ఎండింగ్కి తీసుకొచ్చారు. సీజ్ ఫైర్ కూడా అయింది. సో వీటి మధ్యలో ఏం చేశారంటే లెబనాన్ వచ్చిందండి. ఈ లెబనాన్ మీద ఖచ్చితంగా యుద్ధము ఆపాలని చెప్పేసి ప్రెజర్ తీసుకొచ్చి ఈ ఇజ్రాయిల్కి లెబనాన్కి ఎప్పుడుండో వార్ జరుగుతుంది, వాళ్ళు ఆపితేనే యుద్ధం ఆపుతామని చెప్పేసరికి ట్రంప్గా ఈ ఇజ్రాయిల్ వాళ్ళు ఇరాన్ వాళ్ళ మీద కూడా అటాక్ చేశారు. సో దాన్ని ట్రంప్ గారు సీరియస్గా తీసుకొని ఫర్ ద హిస్టరీలో ఫస్ట్ టైము వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇజ్రాయిల్ వాళ్ళకే కండిషన్స్ పెట్టి వార్ని ఆపిచ్చి సీజ్ ఫైర్ చేయించారు. ఇక్కడ దాకా కథంతా బాగానే ఉందండి. సో మార్కెట్లు 2 రోజులు పెరగడానికి కూడా రీజన్ అది. నెక్స్ట్ అసలు కథ నిన్న మొదలైంది. ఏంటయ్యా అంటే అటువైపు ఈ జూన్ ఎండింగ్ కల్లా వార్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి స్టాండర్డ్ నమ్మకంతో ఉన్న జనాలకి మార్కెట్ పెరుగుతున్నప్పుడు సడన్గా నిన్న ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే యుఎస్ వాళ్ళది ఒక మిలిటరీ హెలికాప్టర్, అపాచీ హెలికాప్టర్ అండి. ఈ అపాచీ హెలికాప్టర్ని వీళ్ళు పేల్చేశారండి. సో వీళ్ళు పేల్చడమే లేటు, ఇమీడియట్లీగా ట్రంప్ గారు అసలు ఇక అగ్రెసివ్గా వెళ్ళిపోయారు. సో అగ్రెసివ్గా వెళ్ళిపోయి నిన్న ఇమీడియట్గా ట్వీట్ చేశారు ఏమని. సో హెలికాప్టర్ పేలితే పేలింది, కాకపోతే అందులో పైలట్లు ఏం కాలేదు, సేఫ్గానే ఉన్నారు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత బట్ అన్ఫార్చునేట్లీ ఇజ్రాయిల్ వాళ్ళు ఏం చేశారంటే సీరియస్ అయిపోయారు దీని మీద. సో సీరియస్ అయిపోయి ఆయన జస్ట్ పాజిటివ్గానే ట్వీట్ చేసి ఇమీడియట్లీగా ట్రంప్ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. సో అమెరికా వాళ్ళు ఏం చేశారంటే గట్టిగా హర్మూజ్ దగ్గర ఈ అపాచీ హెలికాప్టర్ని పేలడంతో సో టెహరాన్ పైకి, అంటే ఇరాన్ వాళ్ళ మెయిన్ సిటీ అయిన టెహరాన్ పైకి వీళ్ళు అటాక్ స్టార్ట్ చేసేసారు. యుఎస్ వాళ్ళు అటాక్ చేయడమే లేటు. సో ఈ అమెరికా ఏదైతే అటాక్ చేసిందో టెహరాన్ మీద, ఈ ఐఆర్జిసి అంటారండి. సో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళు యుఎస్ఏ మెయిన్ బేసెస్ మీద కువైట్లో కానివ్వండి, వాళ్ళ మీద అజ్రాక్లో కానివ్వండి, కువైట్లో కానివ్వండి, వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో మెయిన్గా బహ్రెయిన్లోని అమెరికా బేసెస్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేయడం. సో మళ్ళీ ఇదే అవకాశంగా ఇజ్రాయిల్ వాళ్ళు మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేయడంతో ఈరోజు మధ్యాహ్నం దాకా పాజిటివ్గా ఉన్న మార్కెట్ క్లోజింగ్కు ఇదిగో నెగిటివ్ పొజిషన్కి వచ్చేసింది. సో జస్ట్ ఇప్పటికీ యుఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు యుఎస్ దళాలు మేము అటాక్ చేసాం జస్ట్ ఆత్మరక్షణ కోసమే చేశామని చెప్తున్నారు. ఒకవేళ సివియర్గా చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆ ఇరాన్లో ఏ ఒక్కళ్ళు మిగలరు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాంతోపాటు అమెరికా ఇప్పుడు రీసెంట్గా అమెరికా వాళ్ళది MQ-9 రిఫరీ డ్రోన్ని కూడా ఇరాన్ వాళ్ళు కూల్చేశారండి. సో ఇది ఇంకా వారిని సివియర్గా చేస్తుంది అనమాట. ఇదే కనుక కంటిన్యూ అయితే సో మండే అనేది గురువారం మార్కెట్లు భారీగా పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోండి, రైట్. సో శాంతి చర్చలు కాస్త అశాంతి అయిపోయింది. కాకపోతే ఇంకా
ఆ, ఇరాన్ వాళ్ళు కూడా తగ్గేలా లేరు. వాళ్ళు కూడా డైరెక్ట్గా యుఎస్ వాళ్ళకు కూడా వార్నింగ్స్ ఇచ్చేస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అండి. సో అబ్బాస్ అరాక్చి గారు ఏం చేశారంటే అమెరికాకు ఒక హార్డ్ కోరు డెడ్ లైన్స్ కొన్ని వేశారనమాట. సో యుఎస్ వాళ్ళు వాళ్ళ పేషెన్సీని పరీక్షిస్తున్నారని చెప్పేసి, సో ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా చేస్తే వీళ్ళ ఐఆర్జీసీ వాళ్ళు కూడా ఐజీఆర్సీ వాళ్ళు కూడా అటాక్ చేస్తామని చెప్పేసరికి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి, ఇప్పుడు వాతావరణము వెస్ట్ ఏసియా మొత్తం వేడిగా ఉందండి. ఏ క్షణంలో అయినా మార్కెట్ హ్యూజ్గా పడవచ్చు. సో ఇటువంటి టైంలో హ్యూజ్గా పడుతుంది అంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిందంటే ఫస్ట్ గ్యాస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. గ్యాస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే యుద్ధం చల్లారే సింటమ్స్ అయితే చేజారిపోయింది. సో దాన్ని బట్టి రేపు ప్రిడిక్షన్ చెప్తాను. సో ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు మన యూట్యూబ్ వీడియోస్లో కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేసేసి చెప్తారండి. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో రాయండి. నెక్స్ట్ డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇచ్చే కంటెంట్స్ అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, నిన్న నేను వీడియో చేయలేదు. చేయకపోవడానికి కూడా రీజన్ ఉంది. మార్కెట్ క్లమ్జీగా ఉండే అవకాశం ఉందని నాకు డౌట్ ఉన్నప్పుడు నేను వీడియో చేయలేదు. తప్పుగా అనుకోవద్దు. సో ఎందుకంటే ఏదో ఒకటి వీడియో చేయాలి అన్న ఉద్దేశంతో చేసి రిస్క్లో పెట్టడం కన్నా ఒకరోజు చేయకపోవడం కూడా మంచిదే. సో అది జరగబట్టే సేఫ్గా ఉన్నారు చూడండి. సో శోభన్ బాబు గారు, ఎందుకంటే ఖచ్చితంగా రేపు నిన్న నేను వీడియో చేస్తుంటే మార్కెట్ పెరుగుతుందని ఇచ్చేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ, ఎందుకంటే ఆ మిడ్ నైట్ యుద్ధం జరిగిన విషయం తెలుసు. సో అప్పటికి ప్రమోటర్స్ మార్కెట్ని పెంచి పడేశారు. సో ఇటువంటప్పుడు ఒక్కొక్కసారి మనం వెనకడుగు వేసిన మన ఫ్యామిలీ, మన తెలుగు ట్రేడింగ్ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. అందుకే వీడియో చేయలేదు. సో శోభన్ బాబు గారు, నమస్తే సార్. నమస్కారం అండి. నా దగ్గర విప్రో షేర్స్ 60 షేర్స్ ఉన్నాయి సార్. ఎంటైటిల్మెంట్ ఫర్ బైబ్యాక్లో 11 షేర్స్కే మెయిల్కి మెసేజ్ వచ్చింది సార్. ఒకసారి చెప్పండి దీని గురించి. సో బైబ్యాక్ షేర్స్ గురించి మీకు వచ్చిన మెయిల్స్కి మీరు ఈ 60 షేర్స్ ఎప్పుడు కొన్నారో ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. రికార్డ్ డేట్ కన్నా ముందు కొంటే వాటికి రాదు. సో లేదు అంటే ఒకసారి మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ లోపలికి వెళ్ళి సో విప్రో కంపెనీ సెర్చ్ కొట్టి వాళ్ళ డైరెక్టరీకి వెళ్ళి ఒకసారి కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చిందో వాళ్ళు చెప్తారండి. ఓకేనా? లేదంటే మీ నెంబర్ నా దగ్గర ఉంది, నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను. ఆంజనేయులు గారు, బ్యాంక్ ఆఫ్ బరోడా షార్ట్ టర్మ్కి ఎంట్రీ ఎగ్జిట్ చెప్పండి. బ్యాంక్ ఆఫ్ బరోడా బిఓబి. సో వీడియోస్ని కొంచెం లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. రైట్. మార్కెట్ అయితే మంచి హడావిడిగా ఉంది, మిస్ చేసుకోవద్దు. షార్ట్ టర్మ్ టార్గెట్ అంటే మీరు 275 పైన ఎంట్రీ తీసుకోండి. 290 నుండి 300 దాకా టార్గెట్ ఉందండి. సో ఎక్కువ క్వాంటిటీస్ అయితే తీసుకోవద్దు. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. టీవీఆర్ స్పైసీస్ గారు, గంగా సాయి రెడ్డి గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. వివిఎస్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కౌశిక్ గారు, దరిద్రపు మార్కెట్ ఇప్పుడు పడిపోవడమే. సో మార్కెట్ పడ్డా కూడా డబ్బులు సంపాదించవచ్చు అండి. అది బేరిష్ ప్రాసెస్ అంటారు. సో అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. అందుకే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏం కాదు. ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఐ బాట్ 50 డిపి వైట్స్ షేర్స్ ఎట్ 211. వెదర్ కెన్ ఐ ఎగ్జిట్ ఆర్ హోల్డ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. డిపి వైట్స్ 211 దగ్గర కొన్నారండి. సో యాక్చువల్గా మీరు హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. హోల్డ్ చేయొచ్చు. కుదిరితే ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ చేసుకోండి. చేయకపోయినా నో ప్రాబ్లం. 300 దాకా టార్గెట్ ఉంది, వెయిట్ చేయండి, ఏం కాదు. ప్రభాకర్ గారు, జూపిటర్ వ్యాగన్స్ మంచి కంపెనీ అండి. అనుష గారు, జూపిటర్ వ్యాగన్స్ అయితే మంచి కంపెనీ. సో మీరు కొనాలనుకుంటున్నారా లేదా కొనుక్కొని ఉన్నారా, కొంటే ఏ ప్రైస్ కొన్నారో కామెంట్ పెడితే నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే జూపిటర్ వ్యాగన్స్లో తీసుకోవచ్చు. 280 అబోవ్ తీసుకోవచ్చు. టార్గెట్ 310, 350, 400 దాకా టార్గెట్ ఉందండి. బట్ మినిమం 6 మంత్స్ అయితే వెయిట్ చేయాలి. షైనింగ్ స్టార్ భూమి గారు, హాయ్ సార్. నమస్తే, నమస్కారం అండి. సో సరిత గారు, హాయ్ సార్. నమస్తే, నమస్కారం అండి.
పిరిగోట్ అగ్రోటెక్ 5000 షేర్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. 5 ఇయర్స్కి టార్గెట్ ఎంత ఉండొచ్చు? సో 5 ఇయర్స్కి ఒక 50 దాకా ఉండే అవకాశం ఉందండి. 5 ఇయర్స్కి 50 to 500 మధ్య లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని రోజులు దీన్ని వదిలేయండి, అక్కడక్కడే తిరుగుతూ ఉంది, ఏం పర్వాలేదు. ఒకసారి అది బౌన్స్ అయ్యేదాకా ఓపిక పట్టండి. అమ్మొద్దు, అంత పెద్ద క్వాంటిటీ అయితే అమ్మొద్దు, వెయిట్ చేయండి. మీరా సయ్యద్ గారు, గుడ్ ఈవినింగ్ మీరా సయ్యద్ గారు. సో మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సొనాటా సాఫ్ట్వేర్ ఫ్యూచర్ చెప్పండి. ఇప్పుడు అన్ని కంపెనీస్ లోలో ఉన్నాయండి, ఐటీ స్టాక్స్ అన్ని లోలో ఉన్నాయి, వాటితో పాటు సొనాటా సాఫ్ట్వేర్ కూడా లోలో ఉంది. కంపెనీ మంచిదే, ఏఐ వల్ల ఇంక్లూడింగ్ టీసీఎస్ కూడా లోనే ఉంది. సో దాన్ని మనం నోట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మళ్ళీ బౌన్స్ అవుతాయి, ఎందుకంటే ఇవి కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాయి ఫ్యూచర్లో. సో మీరు కొనాలి అంటే కొనుక్కోవచ్చు. 280 అబో కొనుక్కుంటే 310 350 దాకా టార్గెట్ ఉందండి, కొనుక్కోవచ్చు. తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో కళావతి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. రాజ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. బెల్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్, షార్ట్ పీరియడ్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్. బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి, బెల్. సో 408 దగ్గర ఉంది. మీరు ఎంట్రీ తీసుకోవాలంటే 412 పైన ఎంట్రీ తీసుకోండి. 414 పైన తీసుకోండి, 12 కూడా వద్దు. 414 పైన తీసుకుంటే 414 పైన తీసుకుంటే 430 50 దాకా టార్గెట్ ఉందండి, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కింగ్ ఆఫ్ కేఎంపి గారు, సార్ ఎథైర్ ఎనర్జీస్ ఎంట్రీ లెవెల్ గురించి చెప్పండి. కొంచెం వీడియోస్ని అందరూ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 1042 అండి. సో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దండి, ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే అది పడిపోతుంది. ఆల్రెడీ పడడం కూడా స్టార్ట్ చేసింది. మీరు అప్పటికి ఎంట్రీ తీసుకోవాలంటే అట్లీస్ట్ 950 దగ్గరకు 940 దగ్గరకు వస్తే ఎంట్రీ తీసుకోండి తప్ప ఇప్పుడైతే వద్దు. పెరిగినా కూడా ఇంకొక 30-40 రూపాయలు పెరుగుతుంది, అన్నెసరీగా ఇరుక్కుపోతారండి. సుదర్శన్ గారు, సార్ శాన్ స్టార్ 2000 క్వాంటిటీస్ 116లో తీసుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయండి శాన్ స్టార్. శాన్ స్టార్ లిమిటెడ్ 115లో తీసుకున్నారు, దీని టార్గెటే 120 అండి. మీరు అమ్మాల్సిన ప్రైస్లో సుదర్శన్ గారు కొన్నారండి. చాలా సార్లు ప్రతి వీడియోలో చెప్తుంటాను. చాలా మంది ఏంటి అంటే అమ్మాల్సిన ప్రైస్లో ఏమో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారు. సో కంపెనీ ఓకే ఓకే అంటే మరీ హై కాదు, మరీ ఇదిగా కూడా కాదు. సో ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది, కానీ మీరు అన్ని రోజులు వెయిట్ చేసే ఛాన్సెస్ తక్కువ. కాకపోతే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారు, మహా అయితే ఒక 8000 లాస్లో ఉంటారు. కుదిరితే దీన్ని అమ్మేసుకొని గ్రో షేర్స్ కొనుక్కోండి, గ్రో కంపెనీ కొనుక్కోండి. శ్రీను గారు, నమస్తే అండి. నమస్తే. వుడ్ యూ ప్లీజ్ అనాలిసిస్ అబౌట్ కాలం స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ స్టాక్ వాజ్ లైవ్ ఆర్ డెడ్? థ్యాంక్ యూ సార్. సార్ ఎవరో బాగా ఫస్ట్రేషన్తో ఉన్నారు. సో కల్లం టెక్స్టైల్స్ అండి, స్టాకు బతికే ఉందండి. స్టాక్ ఎక్స్పైరీ అనేది ఉండదు డెలివరీలో స్టాక్స్కి. ఈరోజు అది అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది. అప్పర్ సర్క్యూట్ అంటే ఈరోజు ఎంత పెరగాలో అంత పెరిగింది. సో ఇది నాకు తెలిసి మీరు ఎక్కువ అమౌంట్ హై ప్రైస్లో కొనుంటారు, అంటే 5 రూపాయల దగ్గర 10 రూపాయల దగ్గర కొనుంటారు. కరెంట్లీ అయితే రన్నింగ్ అవుతుందండి. సో స్పిన్నింగ్ మిల్స్ రన్నింగ్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు, వెయిట్ చేయండి. నాకు తెలిసి మీరు పెన్నీ స్టాక్ అని చెప్పి 20 దగ్గర 30 దగ్గర కొని ఉంటారు, అది 2 రూపాయలకు వచ్చింది. కుదిరితే యావరేజ్ చేసుకోండి, బౌన్స్ అవుతుంది, ఏం కాదు. సునీత గారు, హాయ్ సార్. హాయ్ అండి. లారస్ ల్యాబొరేటరీ యావరేజ్ ప్రైజు 555 షేర్స్ 35 ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేయమంటారా చెప్పండి. బ్రహ్మాండంగా ప్రాఫిట్ బుక్ చేసేయండి, వెయిట్ చేయొద్దు. మార్కెట్లు మళ్ళీ ట్రంప్ వల్ల పడిపోతే ఇబ్బంది అవుతుంది, బుక్ చేసుకోండి. శ్రీధర్ గారు, బుక్ చేసేసి గ్రోకి వెళ్ళిపోండి. శ్రీధర్ గారు, సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎనీ నెగిటివ్ న్యూస్ అబౌట్ ద సెమీ కండక్టర్ స్టాక్స్ లైక్ క్యాన్స్ అండ్ సీజీ పవర్?
ఏమీ లేదండి, నెగిటివ్ న్యూసెస్ అంటూ మార్కెట్లో ఉన్న న్యూసెస్ వల్లే పడుతుంది, ప్రత్యేకంగా నెగిటివ్ అంటూ ఏమీ లేదు. ఇవి పెరుగుతాయండి ఫ్యూచర్లో. ఇది ఒక ఆపర్చునిటీగా పెట్టుకోండి. దీనికి ఉన్న మళ్ళీ ఇప్పుడు మీరు ఈ క్యాన్స్ టెక్నాలజీస్ కానీ, డిక్సన్ టెక్నాలజీస్ కానీ ఈ 18,000 దగ్గర 7,000 దగ్గరికి వెళ్తే కొనలేరు. ఇప్పుడు పడ్డది, ఏ న్యూస్ అయినా ఉండనియండి, పడ్డది మీకు ఇప్పుడు బయింగ్ లెవెల్ కదా, కొనుక్కోవచ్చు మంచిగా. మంచి ఆపర్చునిటీ, కొనుక్కోండి, ఏం కాదు. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. ఆర్వీఎన్ఎల్ 437లో కొన్నాను, యావరేజ్ ప్రైస్ ప్లీజ్. సో ఆర్వీఎన్ఎల్ యావరేజ్ చేయాలండి ఖచ్చితంగా. యావరేజ్ అయితే ఆర్వీఎన్ఎల్ చెయ్యాలి, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ని. లేకపోతే మీకు ప్రైస్కి రావడానికి చాలా టైం పట్టింది. 235 అబోవ్ యావరేజ్ చేసుకోండి, 450 దాకా, 330 దాకా టార్గెట్ ఉందండి. నెక్స్ట్ అమ్మా నీకోసమే. హౌ అబౌట్ ఆర్ఐఎల్ సార్ ప్లీజ్, అనంత్ గారు. ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మార్కెట్లో ఉన్న హై మార్కెట్ క్యాపిటల్ని పుల్ చేసే కంపెనీ అనమాట రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇప్పుడున్న ప్రైస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పెరిగిద్ది మార్కెట్, కంగారు పడొద్దు. కావాలంటే 1275 పైన కొనుక్కోండి, మార్కెట్ ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది. ఓపిక పట్టండి, ఓపిక పట్టండి, ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది. సో కొన్ని రోజులు టార్గెట్ మీరు సేఫ్ ఎంట్రీ అంటే 1300 అబోవ్ తీసుకుంటే 1400 1500 దాకా టార్గెట్ ఉందండి. సాయిరామ్ గారు హాయ్ సార్, ఫ్రెష్ ఎంట్రీ. ఐ వాంట్ టు టేక్ ఎస్బీఐ షేర్స్, టెల్ మీ ద ఎంట్రీ ప్రైస్ ఎస్బీఐ షేర్స్. కొంచెం వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. సో ఎస్బీఐ షేర్స్ 1000 దగ్గర ఫ్రెష్ ఎంట్రీ అంటే 1020 అబోవ్ తీసుకోండి, 1100 దాకా టార్గెట్ ఉందండి, సింపుల్. బాలాజీ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ వీడియో, థ్యాంక్ యూ సార్. శోభన్ బాబు గారు గుడ్ ఈవినింగ్ సార్, ఐ లైక్ యువర్ వీడియో, థ్యాంక్ యూ అండి. కళ్యాణి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ ప్రిడిక్షన్స్ అండ్ సపోర్ట్ కేర్ ఇన్ ద ప్రీమియం గ్రూప్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ ఆమ్ హ్యాపీ, ఐ వాంట్ టు బై గ్రో షేర్స్, బ్రహ్మాండంగా కొనుక్కోండి. హౌ మచ్ డస్ ఇట్ రీచ్ డౌన్ ఇన్ 6 months? ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు బై, బ్రహ్మాండం అండి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ టైమ్ టు బై. గ్రో కొనుక్కోండి, వీలైనంత క్వాంటిటీ ఎక్కువ కొనుక్కోండి. మినిమం 500 కొనుక్కొని ఒక 6 నెలలు ఆగండి, ఎంత రిటర్న్స్ వస్తుందో చూడండి. సార్ గోడ్ గారు, సార్ ఆర్ఈసిఎల్ స్టాక్ గుడ్ ఫర్ ద లాంగ్ టర్మ్, వాట్ ఈస్ ద టార్గెట్? ఎక్సలెంట్ స్టాక్ అండి ఆర్ఈసి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఆర్ఈసి లిమిటెడ్ చాలా మంచి గ్రీన్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సో 348 దగ్గర ఉంది. సో మీరు 361 అబోవ్ బ్రహ్మాండంగా కొనుక్కోండి, 400 420 దాకా టార్గెట్ ఉందండి. దానికి కావాల్సింది కొంచెం టైం. గణేష్ గారు సూపర్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ అండి. సాయిరామ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గ్రో టుడే ప్రైస్లో బై చేయొచ్చా సార్? షార్ట్ టర్మ్కి బ్రహ్మాండంగా చేయొచ్చండి గ్రోలో. సో గ్రో మీరు చేసి మీరు 6 months వదిలేయండి. నర్మదా ఎంట్రీ చెప్పండి సార్ లాంగ్ టర్మ్కి. సార్ ఎవరైనా దయచేసి మీరు తప్పుగా అనుకోకండి, మీరు వీడియోస్లో పెట్టేటప్పుడు మీరు ఒక చిన్నది ఆ కంపెనీ పూర్తి పేరు పెట్టండి. ఎందుకంటే నర్మదా ఆగ్రోబేసు, నర్మదా మాల్ ప్లాస్ట్ డ్రిప్ ఇరిగేషన్స్, నర్మదా జెలిటిన్స్, నర్మదా బ్రాస్ ఇండస్ట్రీస్, సో ఇన్ని కంపెనీస్లో ఓన్లీ నర్మదా అని పెడితే నేను ఎలా చెప్పగలనండి? సో మీరు అడిగేదైతే ఖచ్చితంగా ఒకవేళ అది స్టాక్ కోడ్ అయితే నర్మదా ఆగ్రోబేస్ ఉంటుందండి. నర్మదా ఆగ్రోబేస్ 43 దగ్గర ఉంది, ఇప్పుడు కొనొద్దండి, పడిపోద్ది. అది కొనాలనుకుంటే 37 38 దగ్గర కొనండి. సార్ కేయాన్స్ టెక్నాలజీ కళ్యాణ్ చౌదరి గారు 45% లాస్లో ఉన్నాను, దాని నుండి బయటికి రావాలా హోల్డ్ చేయాలా అర్థం కావడం లేదు. అందరూ సెల్ రేటింగ్ ఇస్తున్నారు, ఏం అవసరం లేదు, యావరేజ్ చేసుకోనండి, యావరేజ్ చేయండి, బ్రహ్మాండంగా వస్తుంది. 45% లాస్ అంటే క్వాంటిటీ పెంచుకోండి, సో ఈజీగా బౌన్స్ అవుతుంది. నాకు తెలిసి మీరు 3000 దగ్గర ఆ రేంజ్లో, మీరు 7000 దగ్గర కొని ఉంటారు. 45% లాస్ అంటే అది 3000 రేంజ్లో ఉంది. మీరు కొనుక్కుంటే యావరేజ్ ప్రైస్ 4500. ఒక్క 1 month చాలండి మీ ప్రైస్ రావడానికి క్యాన్స్ టెక్నాలజీ. ఓపిక పట్టండి, ఏం కాదు.
అప్పారావు గారు ఎన్సిసి లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్ సార్? బయింగ్ ప్రైస్ చెప్పండి, 5 years ఎంత అవుతుంది, ప్లీజ్ రిప్లై. సో ఎన్సిసి సో ఎన్సిసి కన్స్ట్రక్షన్స్ అండి, వీటికి ఆర్డర్స్ చాలా రేర్గా వస్తుంటాయి, స్లో మూమెంట్ ఉంటుంది. కొనుక్కుంటే కొనుక్కోనండి. సో ఆ టార్గెట్ ఇప్పుడున్న ప్రైస్లో కొనుక్కోవచ్చు. సో 240 దాకా టార్గెట్ ఉంది. 5 years అయితే 220 నుండి 500 మధ్యలో టార్గెట్ ఉందండి. నేనైతే దీనికి ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే దీనికి ఆర్డర్స్ ఎక్కువ, కొంచెం తక్కువ వస్తాయి. రవి గారు సార్ ఈ నెట్వర్క్ ఇప్పుడు బై చేయొచ్చా, టార్గెట్ చెప్పండి. G2E end-to-end నెట్వర్క్స్. సో 388 నేను చాలా సార్లు చెప్పానండి. చాలా మంది ప్రీవియస్ వీడియోస్లో అడిగారు, సార్ ఈ రోజు పెరుగుతుంది, మీరు బై చేయొద్దన్నారు, మీరు బై చేయొద్దన్నారని. ఈ రోజు చూడండి వాళ్ళు, నేను ఇదిగో ఇలా స్టెప్స్ ఫామ్ అయ్యే దాంట్లో పెట్టొద్దన్నాను, అది పడడం స్టార్ట్ చేసింది. మీరు ఇప్పుడు అమ్ముకోలేదు, మీరు అమ్మాలి అన్నా కూడా ఆ సెల్లింగ్ అవ్వదన్నమాట, లోయర్ సర్క్యూట్లు కొట్టేస్తూ ఉంటుంది. ఇక అది మిమ్మల్ని దేవుడే కాపాడాలి. అమ్ముకోవడానికి ట్రై చేయండి. సో 5%కి 5% కూడా లోయర్ సర్క్యూట్ అవుతూనే ఉంటుంది. కంగారు పడొద్దు, పాసిబుల్ అయితే ట్రై చేసి అమ్ముకోండి, ఓకేనా? లేదంటే బాగా పడ్డ తర్వాత యావరేజ్ చేసుకోండి. కంపెనీ మంచిదే కానీ కొంచెం ఫండమెంటల్గా అయితే అస్సలు బాగాలేదు, అందుకే ఫుల్గా పడుతుంది, చూసుకోండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. డేటా ప్యాటర్న్స్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా, టార్గెట్ చెప్పండి, థ్యాంక్ యూ. వద్దండి, డేటా ప్యాటర్న్ స్టాక్స్ ఏంటంటే ఒక్కొక్క రోజు భారీగా పెరుగుతాయి, తగ్గుతాయి. ఇప్పుడు వద్దు, అనవసరంగా మళ్ళీ ఇరుక్కుపోతారు, వద్దండి. అనంతరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, అపోలో మైక్రో సిస్టమ్ తేజాస్ నెట్వర్క్లో ఇప్పుడు బై చేయొచ్చా, చేయాలా సార్ ప్లీజ్? ఇందులో ఇప్పుడున్న కరెంటు మీ అదృష్టం ఏంటంటే నిన్న వీడియో చేయకపోవడం. సో అపోలో మైక్రో సిస్టమ్ ఈరోజు పడ్డది, బై చేసుకోండి. అంటే కొంచెం రిస్క్ ఉంటుంది అపోలో మైక్రో సిస్టంలో, మినిమం 6 months 1 year ఓపిక ఉంటే కొనుక్కోండి, లేదు అంటే దాన్ని ఏమంటారు, తేజాస్ నెట్వర్క్ కొనుక్కోండి. సో దాదాపు అన్ని డౌట్స్కి యాష్ గారు గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గ్రో స్టాక్ టుడే ప్రైస్లో బై చేయొచ్చా, బ్రహ్మాండంగా బై చేయొచ్చు, చేయండి అండి. సో ఇంకొకళ్ళు రమ్య గారు గుడ్ ఈవినింగ్ సార్, ఎటర్నల్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా, బ్రహ్మాండంగా చేయొచ్చు అండి. ఎటర్నల్ షార్ట్ టర్మ్కి టార్గెట్ చెప్పండి. ఎటర్నల్ని జొమాటో అంటారండి. సో ఎటర్నల్ లిమిటెడ్, దీన్నే జొమాటో అంటారు. సో మీరు 245 పైన బై చేస్తే 260 300 దాకా టార్గెట్ ఉందండి. ఒకటి, ఈ ఎటర్నల్ స్విగ్గీ జొమాటో షేర్స్ కొనడానికి ముందు గ్లోబల్ న్యూస్ తెలుసుకోండి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ యుద్ధం జరిగితే గ్యాస్ రాదు, గ్యాస్ రాకపోతే రెస్టారెంట్లు నడవు, రెస్టారెంట్లు నడవకపోతే ఆర్డర్స్ రావు, ఆర్డర్స్ రాకపోతే లాభాలు రావు. సో కొన్ని రోజులు ఓపిక పట్టుకోవడం బెటర్ అనమాట. ఇంటర్లింక్ అదొకటి చూసుకోండి. యాష్ గారు డౌట్ క్లియర్ అయింది. సో అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను, చెక్ చేసుకోండి, ఏ ఒక్క డౌట్ కూడా ఉంచలేదు, అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. సో నెక్స్ట్ రేపు రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఫస్ట్ మీకు ఇచ్చేది 1 minute అండి. థర్స్డేకి కార్ ట్రేడ్ అండి. కార్ ట్రేడ్ 2576 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. 2530 నుండి 2490 వరకు టార్గెట్ ఉంది. 2596 దగ్గర స్టాప్ లాస్ ఉంది, కావాలంటే యావరేజ్ చేసుకోండి, స్టాప్ లాస్ కన్నా యావరేజ్ బెటర్. అలాగే ఎలక్ట్రో ధర్మో ఉందండి, నెక్స్ట్ కంపెనీ 1130 దగ్గర బేరిష్. సో 1110 నుండి 1090 దాకా టార్గెట్, 1167 స్టాప్ లాస్ అండి. ఇక ఇండెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ 74,000 పిఈ, బ్యాంక్ నిఫ్టీ 55,400 పిఈ, నిఫ్టీ 50 23,500 పిఈ, మిడ్ నిఫ్టీ 14,000 పిఈ, ఫిన్ నిఫ్టీ 25,400 పిఈ. వీటిని తీసుకోండి. కుదిరితే పాసిబుల్ అయితే 75,000 సిఈ ఒక లాట్ తీసుకోండి, ఎందుకంటే మార్కెట్ ఏదైనా రివర్స్ అయింది అనుకోండి, అది తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి దాన్ని హెడ్జింగ్ అంటారు. సో రేపటికి మిమ్మల్ని కాపాడుతుంది. మ్యాక్స్ ఏంటంటే మార్కెట్ పడే అవకాశం ఉంది, సో చూసుకోండి. అలాగే నెక్స్ట్ చాలా మంది ఒక యూనిక్ మిస్టేక్ చేస్తూ ఉన్నారు ట్రేడింగ్లో. మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మన సామెత ఎలా ఉంటుంది అంటే, ₹1,00,000 పెట్టి బర్రెను కొన్నాడు కానీ దాన్ని కట్టడానికి ₹10 పెట్టి తాడును కొనలేదండి. అప్పుడు ఆ గేదె ఉంటుందా అండి? ఉండదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే లక్షలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, నాలెడ్జ్ లేదు. లక్షలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అది పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి ఎవరెవరి మీద డిపెండ్ అవ్వకుంటూ ఇబ్బంది పడుతున్నారు.
అదే దానికి ఒక 10 రూపాయలు పెట్టి తాడు కట్టినట్టు దీని సబ్జెక్ట్ నేర్చుకుంటే మీ కెరియర్ బాగుంటుంది. ఎవరిని అడిగా ఇది లేదు, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఇవన్నీ తెలుస్తాయి. సో ఇలా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మనం జూలై 1 నుండి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఆన్లైన్ ఆఫ్లైన్, ఆన్లైన్లో అయినా నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. సో స్లాట్స్ బుక్ చేసుకోండి. ఇక్కడికి వస్తే ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడ గెయిన్ చేసుకుంటారు. సో ఇది అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మన ప్రీమియం గ్రూప్లో సో లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయండి. ఈ రోజు కూడా చూడండి, ఎందుకంటే చాలామంది ట్రేడ్ చేసేవాళ్ళు న్యూసెస్ని వాటిని పట్టించుకోరండి. సో సో చూడండి, ఈరోజు ప్రీమియం గ్రూప్లో ప్రతిదీ కూడా న్యూస్ బేస్ చేసుకొని ఇది అన్ని టార్గెట్స్ హిట్ అయినాయి. మీరు చూసుకోండి, ప్రతిదీ కూడా అన్ని టార్గెట్స్ అన్ని కూడా హిట్ అయినాయి. చెక్ చేసుకోండి. ఇంక్లూడింగ్ రేపు బీటీఎస్టీ కూడా మీకు వీడియోలో చెప్పడానికి ముందే ఇచ్చాను. ఇదిగో ఇరాన్ వాళ్ళ న్యూస్ అప్డేట్స్ కూడా ఇచ్చాను. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే ప్రీమియం గ్రూప్లో మెంబర్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ పైన రాంబాబు గారు, సో పేరు చెప్పొచ్చో లేదో, సో ఆయన ఒపీనియన్ రాశారు. వేరే చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఆయన దాంట్లో జాయిన్ అవ్వలేదు. మన దాంట్లో జాయిన్ అయిన తర్వాత చూడండి, ఈరోజే 43+ చేసుకున్నాను. ఇంకా అన్ని ట్రేడ్స్ కూడా చూడండి, ఒక్క ట్రేడ్ కూడా చూడండి, ప్రతి ట్రేడు మీరు స్క్రీన్ మీద చూసుకోండి. ఇవన్నీ ప్రీమియం గ్రూప్లో ఇచ్చినవి. ప్రతి ట్రేడ్ కూడా ప్రాఫిట్లో క్లోజ్ చేసుకున్నారు. ఈ ఒక్కరోజే అప్రాక్సిమేట్లీ 43,000 గెయిన్ చేసుకున్నారు. సో థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్ సార్. అలాగే మొన్న అయ్యో సో కళ్యాణ్ గారు రీసెంట్గా 4th జూన్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఆయనకు ప్రాఫిట్ వచ్చి ఇంకా ఎక్సెస్ అమౌంట్, గ్రాటిట్యూడ్ అమౌంట్ వేశారు. దయచేసి అటువంటిది ఏమి వద్దండి. మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకోండి, వీలైతే సబ్జెక్ట్ నేర్చుకోండి, వీలైతే సబ్జెక్ట్ నేర్చుకొని మీరు సంపాదించుకోండి. సో ఇదిగోండి, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఇదిగోండి ఒక్క ట్రేడ్లోనే 8,000. సో ఇవన్నీ నేను ప్రాఫిట్లు మీకు వస్తాయి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్లు వస్తాయి, లాసెస్ వస్తాయి. బట్ ఆ విధానం తెలియాలి. ఆ విధానం తెలియాలి అంటే సబ్జెక్ట్ తెలియాలి. అందుకే చెప్తున్నాను, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సబ్జెక్టు నేర్చుకోండి. సో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి స్లాట్ బుక్ చేసుకోండి. మీకు కుదరకపోతే మీ ఇంట్లో మీ పిల్లలకో, వైఫ్కో, తమ్ముళ్ళకో ఎవరికో ఒకరికి నేర్పించండి. మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయండి. 1,80,000 పర్ మంత్ స్టార్టింగ్. చాలా మందికి తెలియదు. ఇవన్నీ తెలిసి వాళ్ళు మీకు కాంపిటేటర్ అయ్యే లోపలే మీరు బ్రహ్మాండంగా మీ పిల్లల్ని ఆ రూట్లో పెట్టేయండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుకింగ్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433 ఈ నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. సో ఇక్కడ ఆఫ్లైన్లో ఫుడ్ అంటే ఏది పడితే అది పెడతారు అనుకోవద్దు. మా ఇంట్లో నా పిల్లలు ఏదైతే తింటారో అదే ఫుడ్ పెడతామండి. నేను కూడా స్టూడెంట్స్తో పాటు కలిపే తింటాను. మీరు ఫుడ్ అకామిడేషన్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. జస్ట్ ఒక నెల రోజులు టైం కేటాయించగలిగితే చాలు. మిమ్మల్ని ఒకవేళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి నేను సమాధానం చెప్తున్నాను కదా, అలా మీరు చెప్పకపోతే మీరు కట్టే సింగిల్ రూపీతో సహా రిటర్న్ ఇచ్చేస్తారండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. సో ఇది ఇంతకు మించి చెప్పడానికి ఏముంటుంది, మీ ఇష్టం. నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ఇచ్చే అప్డేట్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.